guys, welcome back to our channel Multicolor Multitalent. Please support and subscribe. ఈ వీడియోలో మీకు చూపిస్తున్నదైతే హాఫ్ సారీ పైన ఫుల్ జాకెట్ కూడా కావాలి అని అన్నారు. సో ఫుల్ జాకెట్ కి పెయింటింగ్ అయితే కావాలని చెప్పారు. లెహంగా చూసారు కదా ఎంత బాగుందో. సో లంగా జాకెట్ కి ప్లెయిన్ హాఫ్ పట్ అనేది తీసుకొచ్చారు మన దగ్గరికి. మీకు అన్ని వీడియోస్ లో చెప్తూనే ఉన్నాను ఈ ఇన్ఫర్మేషన్. ఇప్పుడైతే మనం ప్రాక్టికల్ గా చూద్దాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ప్రాసెస్ వచ్చేసరికి మనం ఏదైతే హాఫ్ పట్టు రెడీమేడెడ్ గా మనం తీసుకొచ్చుకున్నామో దాన్ని మనం వాటర్లో డిప్ చేసి కాసేపటి వరకు ఒక 5 నిమిషాలు లేదంటే 10 మినిట్స్ అనేది మనం నానబెట్టిన తర్వాత వాష్ చేసి, అంటే నార్మల్ వాష్, ఎలాంటి లిక్విడ్స్ పౌడర్స్ ఏమి యూజ్ చేయకుండా నార్మల్గా ఉత్తి వాటర్లోనే మనం డిప్ చేసేసి కాసేపు నానబెట్టిన తర్వాత ఆరేసుకున్నాయి. పూర్తిగా సన్లైట్ కాదు, పూర్తిగా నీడలో కాకుండా సెమీ ఎయిర్లో మనం దీన్ని ఆరేసుకున్న తర్వాత డ్రై అయిపోయిన తర్వాత మనమైతే పెయింటింగ్ అనేది యూజ్ చేయాలి. ఎందుకు చెప్తున్నానో లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. మొత్తానికి మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్ అయితే డ్రై అయిపోయింది. పూర్తిగా మనం డిజైన్ కూడా డిజైన్ చేసేసాను. అంటే ఇది ఫ్యాబ్రిక్ పైనే డిజైన్ చేసేసాను వైట్ పెన్సిల్తో. డిజైన్ చేసేటప్పుడు కరెంట్ పోవడం వల్ల నేను అది రికార్డ్ చేయలేకపోయాను. సో డిజైన్స్ హ్యాండ్స్కి వచ్చేసి ఇదైతే వేసాను. ఫ్రంట్ వచ్చేసి ఫుల్ జాకెట్కి ఒక అమ్మాయి బొమ్మ, దాని చుట్టూ కూడా లతలు అవి వేసాను అనమాట. కొమ్మలు, లతలు, ఫ్లవర్స్ ఇలాంటివి వేసాను. ఈ ఎంబ్రాయిడరీ రింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. దట్టు ఈ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అయితే కేర్ఫుల్గా ఎక్కించుకోవాలి. క్లాత్ చిరిగిపోవడం, లేదంటే మనం లాగినప్పుడు గ్యాప్ రావడం, లేదంటే హోల్స్ పడడం లాంటివి జరుగుతాయి. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా మనం ఈ రింగ్ని ఎక్కించుకోగలిగితే చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈజీగా మనకి బాగుంటుంది, కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అండ్ మనం వేస్తున్నాము ఈ అమ్మాయి బొమ్మకి. ఫస్ట్ అయితే మనం ఏదైతే ఈ బ్లౌజ్ ఫ్రంట్ డిజైన్ అయితే తీసుకున్నాం కదా, ఆ డిజైన్ మొత్తానికి కూడా ఎక్కడ వదలకుండా మనం వేసుకున్న ప్రతి ఫ్లవర్కి కానీ లీఫ్కి కానీ ఏదైనా సరే మొత్తం ఈ మీడియం 2 అనేది అప్లై చేసుకుంటూ నిదానంగా అప్లై చేయాలి. లేదంటే ఈ సిల్క్ ఎక్కువగా ఉండడం వల్ల మీడియం అనేది లిక్విడ్ కాబట్టి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ అప్లై చేసుకోవాలి ఈ మీడియంని. అదే మనం ఏ కాటనో లేదంటే ఏ సిల్క్ వాటికో కొంచెం కేర్ఫుల్గా లేకపోయినా పర్లేదు, కానీ ఈ పట్టు అండ్ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్స్కి ఖచ్చితంగా చాలా అంటే చాలా స్ప్రెడ్ అవుతుంది ఈ లిక్విడ్. సో చాలా కేర్ఫుల్గా ఉండి వేసుకోవాలి. మొత్తం కూడా అమ్మాయి బొమ్మకి కంప్లీట్గా వేసేసాము. తర్వాత అమ్మాయి చుట్టూ ఉన్న లతలకైతే వేస్తున్నాను. కస్టమరు వీళ్ళు పర్చేస్ చేసినప్పుడే ఈ లెహంగా మీద ఇలా డాల్స్, అమ్మాయి బొమ్మలు ట్రెడిషనల్ లుక్లో ఉన్నాయి కదా, పెయింటింగ్ వేపిస్తే బాగుంటుంది అనుకుందంట. సో తను అలా అన్నీ మన దగ్గరికి వచ్చేసింది, పెయింటింగ్ వేయాలి ఇలా అని చెప్పి ఒక 2 డేస్ ముందే ఇచ్చారు. ఈ వీడియో స్టార్టింగ్లో మీరు గమనించినట్లయితే మనం వాటర్లో డిప్ చేయగానే వాటర్ అనేది జిడ్డుగా వైట్గా అనిపిస్తాయి చూడండి. ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళైనా ఒకసారి చూడండి, అది గెంజ్ అనమాట. కొత్త ఫ్యాబ్రిక్స్కి గెంజ్ ఉంటుంది. సో అది పోయిన తర్వాతే మనం ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే గెంజ్ అయితే తీసేసిన తర్వాత మాత్రమే, ఇలా వాష్ చేసిన తర్వాత మాత్రమే మనం అనేది పెయింటింగ్ చేసుకోవాలి. ఇలా చేయకపోవడం వల్ల పెయింట్ అనేది పెచ్చులుగా లేసి రావడం, లేదంటే ఊడిపోవడం, కొన్నాళ్ళకి ఎక్స్పైరీ లాగా అనిపించడం, అట్లా డల్గా అనిపించడం అలా ఉంటుంది. అలా కాకుండా మనం ముందే ఫ్యాబ్రిక్ని వాష్ చేసేసి ట్రై చేస్తే కనుక చాలా బాగా వస్తుంది. ఈ టిప్ నాకు తెలిసి ఇంతవరకు ఎవరు కూడా షేర్ చేసుకొని ఉండరు. ఈ వీడియోలో మీకు చాలా మెయిన్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి సంబంధించి చాలా మెయిన్ పాయింట్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ మీడియం 2 కూడా ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి లైఫ్ ఉంటుంది. అంటే మనం వాష్ చేసినా బ్రష్ చేసినా అది పోకుండా ఉంటుందన్నమాట. ఈ మీడియం 2 లిక్విడ్ని అప్లై చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ వదిలేసి తర్వాత మనం నార్మల్ పెయింటింగ్ అయితే చేసేసుకోవచ్చు. మనకి నచ్చిన కలర్స్తో పెయింటింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. అండ్ నేను లతలు అంటే కొమ్మలు ఉన్నాయి కదా, ఆ కొమ్మలన్నిటికీ కూడా నేను డార్క్ గ్రీన్, వెరీ డార్క్ గ్రీన్ అనేది యూస్ చేశాను. అలాగే లీవ్స్కి వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండ్ గోల్డెన్ ఎల్లో హాఫ్ అండ్ హాఫ్ షేడ్ అయితే చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. నా వీడియోస్, మేకింగ్ వీడియోస్ మొత్తం చూసినట్లయితే ఇంత క్లారిటీగా క్లాసెస్ జాయిన్ అయినా కూడా మీకు ఎవ్వరు కూడా చెప్పరు. నేను నా సొంతగా నేను ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోస్లో షేర్ చేసుకుంటున్నాను. అండ్ అలానే అక్కడక్కడ చిన్న కొమ్మలు అయితే ఇచ్చాము, వాటికి మాత్రం ఓన్లీ ఎల్లో కలర్, దానికి అవుట్లైన్ వచ్చేసి బ్లాక్ వేస్తున్నాము. ఇంకా లెహెంగాలో ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్లో బేస్ చేసుకొని కొన్ని డిజైన్స్ అనేది దీంట్లో వేసాను అనమాట. యాక్చువల్గా ఈ లీవ్స్ కూడా దాంట్లో ఉన్న మోడల్ మాత్రమే వేశాను. ఈ కలర్ కాంబినేషన్ కూడా లెహెంగా కలర్ కాంబినేషన్సే వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా. ఈ 2 కలర్స్ కూడా వీడియోలో చూపిస్తున్నవి వైట్, ఇంకొకటి వచ్చేసి అందరూ కూడా రెడ్ అనుకుంటారు, లేదంటే బ్రౌన్ అనుకుంటారు. అవేమీ కాదు, ఇండియన్ రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తుంటే నాకు మెరూన్ లాగా అనిపిస్తుంది, మీరు కూడా అలా కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి నేను ముందే చెప్తున్నాను. అది ఇండియన్ రెడ్ అండ్ వైట్ కలర్ అనేది ఈ కాంబినేషన్లో మనం షేడింగ్ అయితే చేస్తున్నాము. ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతుందంటే లాస్ట్
లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ పెయింటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత మనం హ్యాంగ్ చేసి లంగా జాకెట్గా ఎలా ఉంటుందో కూడా మీకు డెమో పీస్గా అయితే చూపించాను. డోంట్ మిస్ ఇట్ గైస్. ఈ బ్లౌజ్ని పెయింటింగ్ చేయాలి అన్నప్పుడు నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. లెహంగాలో చాలా కలర్స్ ఉన్నాయి, అసలు ఏ కలర్ మెయిన్గా తీసుకుని వేయాలి అని చెప్పి. సో చాలా ఆలోచించి కొన్ని కలర్స్ని యాక్సెప్ట్ చేసి ఆలోచించి కొన్ని కలర్స్ మాత్రమే మెయిన్గా తీసుకొని వాటిలో నుంచి ఏదైతే ఆ లెహంగాలో చాలా బ్రైట్గా కనిపిస్తుందో వాటిని మాత్రమే తీసుకొని ఇలా అయితే బ్లౌజ్ని డిజైన్ చేశాను. చాలా హైలైట్ అయింది. వీడియోస్లో మీరే చూస్తారు కదా ఎంత బ్రైట్గా అనిపిస్తుందో ఆ బ్లౌజ్. అండ్ ఆ రెడ్ కూడా ఫ్యాబ్రిక్ రెడ్ కలర్ కూడా పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ లా అనిపిస్తుంది రియల్గా చూస్తుంటే. వీడియోలో కొంచెం డార్క్గా అనిపించింది, కానీ అంత డార్క్గా అయితే లేదు. మెరూన్ టైప్లో చాలా పింకిష్ రెడ్ లాగా ఎంత బాగుందో, చెర్రీ రెడ్ లాగా చాలా బాగుంది ఈ కలర్ కూడా. ఈ కలర్ పైన కస్టమైజేషన్ ఏదైనా వేయండి అని చెప్పి కామెంట్స్లో అడిగారు. ఫుల్ శారీ వేయమన్నారు, కాకపోతే నేను బ్లౌజ్ పైన చూపిస్తున్నాను. అండ్ కొన్ని కామెంట్స్కి రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది, అంటే ఓన్గా చేద్దాము అనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఖచ్చితంగా మీ అందరి కామెంట్స్కి నేను అవి చేసి వీడియోస్ చూపిస్తూ ఉంటాను. అండ్ అలానే మేడం కామెంట్ చేసిన తర్వాత రెడ్ బోర్డర్ పైన మనం పిచ్వై పెయింటింగ్ కూడా ఫుల్ శారీ వేసాను. మీరు చూడకపోతే ఒకసారి చూడండి మేడం. యాక్చువల్గా నేనే అడిగాను అనమాట, కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ ఏ కలర్ పైన ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేయమంటారు అని చెప్పి. సో ఒకళ్ళు అయితే ఇలా కామెంట్ చేశారు, రెడ్ కలర్ దాని మీద చేయండి అని చెప్పి. అండ్ ఎలా అని నెక్స్ట్ ఏ డిజైన్ వేస్తే బాగుంటుందో మీరే కామెంట్స్లో చెప్పండి అని అడిగాను. ఆ దానికి కూడా ఒక మేడం రియాక్ట్ అయ్యి బేబీ డాల్స్ కానీ లేదంటే ఏమంటారు బాబీ గర్ల్స్ అలా డిజైన్ చేయమని అడిగారు. నేనైతే ఒక శారీ మొత్తం కూడా బేబీ డాల్స్ అనేది వేస్తున్నాను. నెక్స్ట్ అప్డేట్స్ అయితే ఇస్తాను ఖచ్చితంగా దాని గురించి. బేబీ డాల్ ఒకటి కస్టమైజేషన్ చేశాను, ఆల్రెడీ మీరు కూడా చూసే ఉంటారు. నేను అది ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడితే ఒక మేడం అయితే సేమ్ యాస్టీస్ అది నాకు కావాలి, మా పాపకి నేను వేసుకోవాలి అనుకుంటున్నాను నా చేతులతో, నాకు ప్రింట్ అవుట్ కావాలి అని చెప్పి అడిగారు. సో నేను అది పోస్ట్ చేస్తాను. అండ్ ఎలా పెయింట్ చేస్తున్నారు ఏంటి అనేది మేకింగ్ వీడియో కూడా అడిగారు, నేను రిప్లై కూడా ఇచ్చాను. త్వరలోనే ఆ వీడియో మీకోసం క్రియేట్ చేసి పెడతాను మేడం అని చెప్పి. సో కామెంట్స్ ఇస్తే ఎంత సాటిస్ఫైగా ఉంటుంది అంటే ఓకే మనల్ని కూడా అడుగుతున్నారు, మన డిజైన్స్ కూడా అందరికీ నచ్చుతున్నాయి అనిపిస్తుంది. సో మాట్లాడుతూ మన పెయింటింగ్ అయితే చూడండి. లతలు ఈజీగా మనం నార్మల్గానే ఒక్క కలర్తోనే వేసాము, ఎటువంటి షేడింగ్ చేయలేదు. డార్క్ గ్రీన్తో అయితే వేసాము ఈ లతల్ని. కొమ్మలు మొత్తం కూడా డార్క్ గ్రీనే యూస్ చేశాను. చూడండి రెడ్ పైన ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా కలర్స్ కూడా. ఇది ఎంత హడావిడిగా డిజైన్ చేశానో నాకే తెలుసు, ఎందుకంటే మీరు నా ముఖ చిత్రాలు ఏం చూడలేదు కాబట్టి నాకు తెలుస్తుంది ఆ బాధ అంతా కూడా. సో చాలా అంటే చాలా కష్టపడ్డాను, ఎందుకంటే లెహంగాలో చాలా కలర్స్ ఉన్నాయి, మల్టీ షేడ్స్లో కలర్స్ ఉన్నాయి అనమాట. వాటిలో నుంచి ఒక కలర్ ఎంచుకోవడం అంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్తాను నేనైతే. ఇది డిజైన్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అంతా కూడా. ఇంత హడావిడిగా ఇంత త్వరగా ఇవ్వాల్సి వచ్చి కూడా మీకోసం ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. దట్టు ఈ ఫుల్ వీడియో చూస్తే మీరు కూడా డిజైన్ చేసుకుంటారు అని చెప్పి, లేదు అంటే నా కష్టాన్ని మీరు కూడా గుర్తిస్తారు అని చెప్పి నేనైతే నా అభిప్రాయం అయితే అదే. ఇంత కష్టపడుతున్నాను కదా, ఏదన్నా మీ దగ్గర నుంచి కూడా నాకు ఆర్డర్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పి చాలా కష్టపడి ఈ వీడియోని అయితే రికార్డ్ చేశాను. ఇప్పుడైతే మధ్యలో ఉన్న అమ్మాయి బొమ్మకైతే వచ్చేద్దాము. బ్లూ షేడ్ తీసుకున్నాను ఫస్ట్. నేను అమ్మాయికి బాడీ పార్ట్ మొత్తం కూడా ఫ్రంట్ బ్లాక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో డార్క్ షేడ్ అయితే ఇచ్చాను అనమాట. కింద మనకి ఏదైతే భరతనాట్యం లాగా ఉన్న ఫోజ్ ఉందో ఆ కుచ్చులు ఆ డ్రెస్ మొత్తానికి కూడా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్తో షేడింగ్ అనేది చేశాను. వస్తుంది వీడియోలో పూర్తిగా చూడండి. షేడింగ్ అనేది చాలా క్లియర్గా చూపిస్తూ వేశాను. ఒకసారి క్లియర్గా మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసినట్లయితే షేడింగ్ ఎలా చేస్తున్నాను ఏంటి అనేది తెలుస్తుంది మీ అందరికీ కూడా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలి అనుకుంటే ఇలాంటి డిజైన్స్ని ట్రై చేయొచ్చు. చాలా యూనిక్ పీస్ అనమాట ఇది. రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది, నేను పెట్టిన డిజైన్సే పెట్టను, వేసిన డిజైన్సే అస్సలు వేయను. చాలా కొత్తగా క్రియేట్ చేస్తూ వేస్తాను. ఎంత కొత్తగా క్రియేట్ చేసి వేసినా ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో మెయిన్ థింగ్ వచ్చేసి మనం వాడేది మీడియం 2. మన సీక్రెట్ అదే అనమాట. మీడియం 2 ఫస్ట్ అప్లై చేస్తేనే ఏ పెయింటింగ్ అయినా ఏ డిజైన్ అయినా మనం స్టార్ట్ చేస్తాను. అందుకే ప్రతి వీడియోలో కూడా ఈ మీడియం గురించి చెప్తూ ఉంటాను. ఎందుకంటే లాస్ట్ వీడియో కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు, కొత్త వాళ్ళు చూస్తారు, పాత వాళ్ళు చూస్తారు అలా. సో అందుకే మీడియం 2 గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ప్రతిసారి కూడా. ఈ డిజైన్ చేసిన నాకన్నా మా ఇంట్లో ఉండే ఈగలకే ఎక్కువ నచ్చినట్టుంది. అసలు ఏ పెయింటింగ్ వేసినా ఈగలు దోమలు అనేవి అసలు రానే రావు. అది నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడే ఆ ఈగ ఒక్కటే వచ్చి ఆ డాల్ వేసేటప్పుడే నన్ను విసిగిచ్చేసింది అనమాట. సో అందుకని చెప్పి ఫేస్ అనేది రికార్డ్ చేయలేకపోయాను. ప్రతి వీడియోలో కూడా మీకు చూపిస్తున్న విధంగానే
ఈ పెయింటింగ్ కూడా చాలా క్లారిటీగా నీట్గా వేసి మీకు మేకింగ్ వీడియో ఫుల్గా అయితే పెట్టాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కూడా ఫైనల్ అవుట్పుట్తో సహా ఈ వీడియోలో పూర్తిగా వివరించానమాట. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా తప్పకుండా మన వీడియోస్ని చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ని. మన ఛానల్లో చూపించిన డిజైన్సే చూపించము, వేయని డిజైన్సే వేస్తూ ఉంటాము. ఈ పెయింటింగ్స్తో పాటు స్టిచ్చింగ్ అండ్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ కూడా మనం చేస్తూ ఉంటాము. అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్లో మీరు చూస్తూ ఉండొచ్చు. ఈ అమ్మాయి డ్రెస్ మొత్తం కూడా బ్లూ అండ్ కృష్ణ బ్లూ అండ్ వైట్ షేడ్ అయితే చేస్తున్నాను. సో మీకు ఈ వీడియోలో కలర్ కాంబినేషన్స్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు వీడియోలో చూసినట్లయితే ఈ షేడింగ్ వచ్చేసి మనం స్ట్రైట్ నిలువు షేడింగ్ అయితే చేస్తున్నాను. షేడింగ్స్ లో కూడా నెంబర్ ఆఫ్ షేడింగ్స్ షేప్స్ అవి కూడా ఉంటాయి. మనం అవి కూడా చూసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మన అవుట్పుట్ కూడా. అండ్ మీరు కూడా ఇలానే వెరైటీగా వేరేగా ఎవరి దగ్గర లేని డిజైన్స్ మీ దగ్గర ఉండాలి అనుకుంటే మనల్ని కాంటాక్ట్ చేయండి. అండ్ అలానే ఆర్డర్స్ కోసం వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మీరు మెసేజ్ చేసి మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. మన దగ్గర ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు కావాలి కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా మెసేజ్ చేయండి. ఈ అమ్మాయికి ఈ ఫ్లీట్స్ డిజైన్ చేసే లోపే నన్ను ఈగ ఎన్నిసార్లు విసిగిచ్చింది అంటే నాకు ఆ నాని సినిమానే గుర్తొస్తుంది అనమాట. అండ్ ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో మమ్మల్ని అడగొచ్చు. నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. మనం రియల్గా స్టిచ్ చేయించుకున్న లెహెంగాస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవి కూడా ఫ్లీట్స్ ఇంతలాగా ఉండవేమో. దట్టు ఐరన్ ఫ్లీట్స్ ఉన్నా కూడా మనం అంత క్లారిటీగా నుంచోవేమో. అసలు ఆ డ్రెస్ చూడండి ఎంత ఎలివేట్ అవుతుందో. అసలు ఆ ఫ్లీట్స్ కానీ ఆ బొమ్మకు కానీ ఎంత బాగుందో కదా ఈ డిజైన్. ఇప్పుడు చూపిస్తున్న ఈ డిజైన్ మొత్తం కూడా అయిపోలేదు. ఈ ఫ్రేమ్లో ఉన్నంత వరకు ఇంకా కింద సైడ్ ఉంది, పైన కూడా ఉంది. షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఈ డిజైన్. అండ్ ఫుల్ జాకెట్ కాబట్టి మొత్తం ఫ్రంట్ మొత్తం కూడా కవర్ అవుతుంది ఈ డిజైన్తో. అదిగోండి చూడండి వీడియోలో ఆ నానిలాగా ఎంతసేపు ఆ అమ్మాయి చుట్టూ తిరిగినట్టు ఈ ఈగ కూడా ఈ వీడియోలో ఆ అమ్మాయి మీదే వాళ్తుంది అనమాట. నాకు అందుకే ఈ నాని సినిమా గుర్తొచ్చింది అనుకుంటా. అసలు విసిగిచ్చేసింది. అసలే హడావిడిగా వేస్తుంటే ఈ ఈగ గోలేంట్రా బాబు అనిపించింది. ఫైనల్గా ఈ ఫ్లీట్స్ అన్ని ఇంత బాగా అయితే మనం షేడింగ్ అనేది చేసాము. అండ్ ఫేస్ హ్యాండ్స్ మొత్తం కూడా బాడీ కలర్ అనేది చేస్తాం అనమాట. ఆర్నమెంట్స్ అన్నీ కూడా గోల్డ్ మెటాలిక్ గోల్డ్తో అయితే డిజైన్ చేస్తాను. బ్లాక్ అవుట్లైన్తో హైలైట్ చేశాను. సో ఈ స్పార్క్ వచ్చేసి ఈ ఐస్లో స్పార్క్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చేసామన్నమాట. అమ్మాయి ఇంత అందంగా ఉన్నప్పుడు బొట్టు కూడా పెట్టాలి కదా, బొట్టు మర్చిపోయానండి. సో అందుకని ఈ వీడియోలో మీకు బొట్టు పెడుతూ చూపిస్తున్నాను ఎంత అందంగా ఉందో. లాస్ట్ లో చూసేయచ్చు ఫైనల్ అవుట్పుట్. మొత్తానికి ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తానికి ఫినిష్ చేసేసాము. మొత్తం ఎక్కడ కూడా పెండింగ్ వర్క్ లేకుండా. పెండింగ్ వర్క్ ఉందనుకోండి హడావిడిగా ఇవ్వాలి కదా, మరి 2 రోజుల ముందే ఇస్తే ఇంత కస్టమైజేషన్ చేయడం చాలా కష్టం. కాబట్టి మొత్తం క్లారిటీగా ముందే మనం దాన్ని డిజైన్ చేసాము మెయిన్ పార్ట్. సో ఇప్పుడు హ్యాండ్స్ కొద్దాం. హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి మనం లెహెంగాలో ఒక పార్ట్ థీమ్ అనేది తీసుకున్నాం అనమాట. 2-3 మోడల్స్ ఉన్నాయి ఫ్లవర్స్లో కూడా. సో అందులో ఒక ఫ్లవర్ చాలా హైలైట్ అయింది, బాగుంది అని చెప్పి ఇలా అయితే హ్యాండ్ మీద బాగుంటుంది అని చెప్పి ఇలా అయితే నేరుగా వేసేసాము పెన్సిల్తో. ఇంత పర్టికులర్గా నేను వైట్ పెన్సిల్ యూజ్ చేస్తూ ఫ్యాబ్రిక్ పైనే డైరెక్ట్గా వేసాను అని ఎందుకు చెప్తున్నాను అంటే కామెంట్స్లో అడుగుతున్నారు ఈ ప్రింట్అవుట్ మాకు ఇవ్వండి, మేము కూడా వేసుకుంటాం, ట్రై చేస్తాం, లేదంటే డైరెక్ట్గా మెసేజ్ చేసి మరీ అడుగుతున్నారు. సో అందుకని చెప్పి ఫ్యాబ్రిక్ మీదే డైరెక్ట్గా డిజైన్ అనేది క్రియేట్ చేస్తాను అని మెన్షన్ చేసి మరీ చెప్తున్నాను. సో ఈ ఫ్లవర్స్కి మనం యూస్ చేసిన కలర్స్ వచ్చేసి ఇండియన్ రెడ్ అండ్ వైట్ కలర్. ఇది ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్ట్లో అయితే యూస్ చేసాం కదా. లెహెంగా ఏ కలర్లో ఉందో అదే కలర్ని మనం తీసుకున్నాము. ఎప్పుడు కూడా నేను అనుకోలేదు ఈ 2 కలర్స్తో షేడ్ చేస్తాను అని. ఇది వేస్తున్నంతసేపు నా బ్రెయిన్లో అదే తిరిగిందనమాట. ఏంటి ఈ కలర్స్తో ఫేస్ కదా షేడ్ చేస్తాము, ఇదేంటి నేను ఫ్లవర్స్ వేస్తున్నాను, లీవ్స్ వేస్తున్నాను ఏంటి అనిపించింది. కానీ కొన్ని టైమ్స్లో మనం మ్యాచింగ్స్ కావాలి అనుకుంటే ఇలా వేయాల్సి వస్తుందని చెప్పి నాకు రియల్గా నేను అనుభవిస్తే కానీ నాకు తెలియలేదు. యాజ్ యూజువల్గా మనం ఫ్రంట్ పార్ట్లో ఏదైతే డిజైన్ చేసామో హ్యాండ్స్కి కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్తో డిజైన్ చేస్తున్నాను అనమాట. మొత్తానికి వైట్ అండ్ ఇండియన్ రెడ్ యూస్ చేసేసి ఇలా షేడింగ్ అయితే ఫాస్ట్గా నైట్ చాలా లేట్ నైట్ అయిపోయింది ఈ డిజైన్ పూర్తవడం. సో ఇంకా మార్నింగ్ మనకి ఏం వర్క్ ఉండకూడదు, ఫోటోషూట్కే పెట్టుకోవాలి అని చెప్పి కస్టమర్స్కి ఇచ్చే ముందు ఒక క్షణం ముందు నేను ఫొటోస్ వీడియోస్ ఫైనల్ అవుట్పుట్ అనేది తీసుకున్నాను. డోంట్ మిస్ ఇట్. ఎందుకంటే నేను అంత కష్టపడి మీకోసం కదా, ఇంత ఫైనల్ అవుట్పుట్ చూపిద్దామనే కదా, అందుకని చెప్పి దయచేసి లైక్ చేసి కామెంట్ చేసి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ కలర్ కాంబినేషన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి డిజైన్స్ మీరు కూడా కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే తెలుసు కదా, డైరెక్ట్గా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. ఫైనల్గా హ్యాండ్స్ డిజైన్ కూడా మొత్తానికి చేసేసాము. హ్యాండ్స్ డిజైన్ చూడండి ఎంత బాగుందో కదా. ఈ డిజైన్స్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే చూపించేస్తున్నాను. ఎంత బాగుందో అసలు నేనైతే మాటలో అస్సలు చెప్పలేకపోతున్నాను. ఎంత నా వాయిస్లోనే మీకు తెలిసి ఉండొచ్చు. ఆ
హ్యాపీనెస్ అనేది ఎలా షేర్ చేసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. సో ఎంత బాగుందో అసలు నాకైతే వివరించడానికి ఆనంద బాష్పాలు అంటారు కదా, అవి ఏడుస్తున్నారు అనుకుంటారు. కానీ నేను ఆనందపడుతున్నది అసలు ఎలా చెప్పాలో కూడా నాకే తెలియట్లేదు. అసలు ఏం మాట్లాడుతున్నానా అనిపిస్తుంది. సో ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎంత బాగా టర్న్ అవుట్ అయిందో. అండ్ హ్యాండ్స్ కూడా చూడండి మ్యాచింగ్ వేసానని చెప్పాను కదా, ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఆ డిజైన్ లెహెంగాలో ఎక్కడుంది అనేది కూడా మీకు కనిపిస్తుందా, ఫ్రంట్ మీకు చూపిస్తున్నాను. సో ఆ డిజైన్ని మనం తీసుకొని ఇక్కడ హ్యాండ్స్కి అయితే డిజైన్ చేశాను. ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందో. ఓన్లీ ఫ్యాబ్రిక్ అయితేనే ఇంత అందంగా ఉంటే ఇంకా స్టిచ్ చేసి స్టైల్ చేసుకుంటే ఇంకెలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. ఈ రోజుల్లో ఫంక్షన్స్ అంటే మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్ ఇవే గుర్తొస్తున్నాయి. కానీ నా ఫ్రెండ్ అవడం వల్ల, నేను ఉండడం వల్ల హ్యాండ్ పెయింట్ చేయించాలని తనకి కలిగిందనమాట ఆలోచన. హ్యాండ్స్ ఆఫ్ రా నీకు, అసలు ఈ కస్టమైజేషన్స్ అన్నీ కూడా నీ వల్లే. ఇలాంటి బ్యూటిఫుల్ థింగ్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని చెప్పి. అన్ఎక్స్పెక్టెడ్గా డిజైన్ చేసిన ఈ డిజైన్ ఇంత బాగా వస్తే ఇంకా మీకు కావాల్సిన డిజైన్స్ కస్టమైజేషన్ నేను చేస్తే ఎలా ఉంటుందో మీకే వదిలేస్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై.